మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము, అంటే నెల్లూరు నుంచి హైదరాబాద్ అన్నమాట. ఆదిశంకర కాలేజ్ స్టూడెంట్ కార్ కొన్నాడు. మీరు కూడా చదవండి, కార్ పనండి. ఆదిశంకర కాలేజ్లో ఎవరైనా చదివితే మా వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి. ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి, ఎంత మనీ అవుతుందో టోల్ ప్లాజాకి అయితే మేము లాస్ట్లో చెప్తాం గైస్. ఫాస్టాగ్ కూడా లేదు గైస్. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాళ్ళకి కూడా యూజ్ ఉంటే, ఫాస్టాగ్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మనీ. ఎవరు కూడా క్యాష్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు మేము క్యాష్ కనుక తెచ్చుంటే 230 రూపీస్ అని చెప్పినాడు. అదే ఇప్పుడు స్కానర్ కొట్టుగానే ఇంకా నాకైతే వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడు వెళ్తా ఉంటే కొంచెం తలనొప్పి, కళ్ళు మంటలు వస్తున్నాయి. హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే ఇప్పుడు హైవే మీద వచ్చి టోల్స్ మీద వచ్చిన అసలు జర్నీ ఎలా జరిగింది, వెళ్ళడానికి రావడానికి ఎంత అయింది, ఆ మొత్తం డీటెయిల్ గా అయితే చెప్తాం మీకు. గైస్ మాకు పిక్చర్ వచ్చేసిన గైస్ నుంచి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి తలనొప్పి రాలేదు నాకు, ఇప్పుడే స్టార్ట్ అయింది అంటున్నాడు. ఇప్పుడు ఎవరికో ఒక కేసు గుద్దేస్తాడు నాకు తెలిసి, బీపీలో ఉన్నాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో మేమైతే ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము, అంటే నెల్లూరు నుంచి హైదరాబాద్ అనమాట. ఇక్కడ నుంచి నెల్లూరుకి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా ఊరు నుంచి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చిన వీడియో అయితే పోస్ట్ చేస్తాం, చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో అయితే మనం చూద్దాము. అది ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, చూద్దాం. ఇందులో ఏమైనా ఇంట్రెస్టింగ్గా వెళ్తుందా జర్నీ, ఏమవుతుందా అది చూద్దాం. అంటే ఇది మేము లాస్ట్ టైం మొత్తం తిరుక్కునేది వచ్చాము, ఇప్పుడు మొత్తం హైవే మీద అయితే వెళ్తాము, చూద్దాం ఎలా ఉంటుంది. మళ్ళీ మేము అప్పుడు వచ్చేసి 5కి స్టార్ట్ అయ్యాము. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది, 9:15 అలా అవుతుంది. సో ఈ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, ఎక్కడెక్కడ ఆగుతామో చూద్దాం గైస్, ఏం జరుగుతుందో. డీజిల్ పట్టిస్తున్నాను గైడ్ 2000కి, చూద్దాం ఎంత దూరం వెళ్తుంది. ఇందులో అయితే ఆల్రెడీ ఒక 10 లీటర్స్ అయితే ఉంటుంది. గూడూరు నెల్లూరు వెళ్ళే హైవే మీద అయితే పట్టిస్తున్నాము. ఆదిశంకర కాలేజ్ దగ్గరికి అయితే వచ్చున్నాము. ఇక్కడ దాకా అయితే వచ్చున్నాము. మా మామకు దింపేసి ఇక్కడ ఆదిశంకర కాలేజ్లో ఎవరైనా చదివితే మా వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి గాయస్. ఆదిశంకర కాలేజ్ స్టూడెంట్ కార్ కొన్నాడు. మీరు కూడా చదవండి, కార్ పనండి. ఇది మా కాలేజు, వెదర్షీర్ కాలేజ్. 4 years ఇక్కడ కంప్లీట్ చేసి కార్ వేసుకొని వస్తున్నాడు గైస్. మీరు కూడా ఇటు చదవండి, కార్ వేసుకొని పోండి, అంతే అంట గైస్. ఫస్ట్ క్లాస్ 1 టోల్ ప్లాజా దగ్గర అయితే 30 రూపీస్ తీసుకున్నారు గైస్. మేము వచ్చేసి ఇప్పుడు విత్ టోల్ ప్లాజాతో వెళ్దామని నిర్ణయించుకున్నాము. వచ్చేటప్పుడు మాత్రం వితౌట్ టోల్ ప్లాజా వచ్చాము, కొంచెం కష్టంగా ఉంది జర్నీ. సో ఇప్పుడు విత్ టోల్ ప్లాజాతో వెళ్దాం అనుకుంటున్నాం. నాకు తెలిసి ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నారు, వేరే దగ్గర ఫాస్టాగ్ లేకపోతే ఎక్కువ తీసుకున్నారు. ఇక్కడ 35 రూపీస్ అంటే 35 రూపీస్ తీసుకున్నారు. అవును, వేరే దగ్గర 35 అయితే 50 కొట్టమంటున్నారు, 70 అంటున్నారు, అలా చేశారు గైస్. చూద్దాం గాయస్. ఇక్కడ ఏందో పొగలు వస్తున్నాయి, చూద్దాం ఏం జరిగింది. అక్కడ చాలా పొగలు వస్తున్నాయి కదా, ఏ రోడ్ మీద వస్తున్నాయి అనుకుంటావే, ఏమైంది అలా ఎందుకు వస్తున్నాయి? మంట వస్తుంది గాయస్, ఇక్కడ చాలా పొగ వచ్చేస్తుంది. అంతే గాయస్. ఇది వచ్చేసి ముస్ను టోల్ ప్లాజా 81 రూపీస్ 82 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడైతే అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ టోల్ ప్లాజా. వాకడ్ టు హైదరాబాద్కి అయితే ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి, ఎంత మనీ అవుతుందో టోల్ ప్లాజాకి అయితే మేము లాస్ట్లో చెప్తాం గైస్. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాళ్ళకి కూడా యూజ్ ఉంటే, ఫాస్టాగ్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మనీ తక్కువ ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటే 65 రూపీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పడింది అంతే. ఇక్కడ హైవే మీద రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది. ఎందుకు ఆగారంటే చాలా దూరం నుంచి వచ్చాము. ఇప్పటికీ నాకు తెలిసి 200 కిలోమీటర్స్ వచ్చి ఉంటాము నెల్లూరు నుంచి. హైవే మీద చాలా తొందరగా అయితే వచ్చేసాం. బస్ ఇంతకుముందు చాలా స్లిప్కొని వెళ్ళాము. ఇప్పుడే తినేసి తాగేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని అయితే కదిలాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ముందు ఇంకా అప్డేట్ ఇస్తాం గైస్ ఎప్పుడైతే హైవే మీద. గైస్ ఇది వచ్చేసి థర్డ్ టోల్ గేట్ దగ్గర అయితే తీసుకున్నాము. 230. టోల్ గేట్ దగ్గర అయితే చాలా మోసం చేస్తారు. ఎవరు కూడా క్యాష్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు మేము క్యాష్ కనుక తెచ్చుంటే 230 రూపీస్ అని చెప్పినాడు.
అదే ఇప్పుడు స్కానర్ కొట్టుగానే 130 రూపీస్కి ఇచ్చాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు తీసేసుకునేదాన్ని. ఎవ్వరు వెళ్ళినా కూడా 100 రూపీస్ ఎక్స్ట్రా. క్యాష్ ఇవ్వద్దు, ఫోన్పే 230 చెప్పాడు, 130 కట్టి కాబట్టి ఫోన్పేలో 100 రూపీస్ ఎక్స్ట్రా చెప్తున్నారు. మోసం కదా గైస్ అలా చేయడం. సో అందుకని మేము ఇలాగా ఎక్కువ ఉంటాయని చెప్పేసి 200-300 ఉంటుందని వచ్చేటప్పుడు మేము అవే టోల్ పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు ఎలా ఎంత అవుతుంది ఏంది అని చెప్పేసి హైవే మీద అయితే పోతున్నాం. చూద్దాం, ఇది వచ్చేసి త్రాడ్ది, చూద్దాం ఇంకెన్ని అవుతాయో. గైస్ ఒంగోలుకి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పటికి టైం వచ్చేసి ఎంత అవుతుంది, 1 అవుతుందా? టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా మాకు వచ్చేసి 388 కిలోమీటర్స్, 7 అవర్స్ అండ్ 8 చూపిస్తుంది టైము. మనం ఏ టైంకి రీచ్ అవుతామో చూద్దాం. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా ఆగాము. అరగంట ఆగి ఉన్నాము. మేము ఒంగోలు లోపల నుంచి వెళ్దామని చెప్పేసి ఇటు పెట్టుకున్నాము రోడ్డు. అసలైతే ఒంగోలు లోపలికి పోదు, హైవే మీద వెళ్ళిపోతుంది. సో లోపలికి పోయేద్దామని చెప్పి అనుకొని ఒంగోలుకి అయితే వస్తున్నాం. ఒంగోలుకి వస్తున్నాం. ఒంగోలు వాళ్ళు లైక్ చేయండి. ఒంగోలు వచ్చాం కదా, తినేసిపోదాం అంతేనా? హైదరాబాద్ వెళ్ళగా తినవా? మస్తు అయిపోయింది చీర. తినడానికి వచ్చాము, బట్ ఇక్కడ రోడ్లు చాలా చాలా చిన్నగా ఉండి కార్ ఆపేదానికి కూడా స్పేస్ లేదు. సో పోతా ఉన్నాం, చూద్దాం ఎక్కడ ఆగుతాము. చాలా అవసరంగా వచ్చాం కదా, లోపల కనిపిస్తుంది. గాయస్ మీరే చెప్పండి, లాంగ్ వెళ్ళప్పుడు ఎట్టకి దోశ కూడా ఎట్టుడే అది కూడా మధ్యాహ్నం నేను తింటా. గాయస్ ఒంగోలు కూడా ధన్యవాదాలు చెప్పేసాం గాయస్ ఇప్పుడే, కానీ ఏం తినలేదు గాయస్. ఓన్లీ జస్ట్ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాము. వద్దు, సో కోకోనట్ వాటర్ తీసుకొని అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడైనా తింటామా లేకపోతే అలానే వెళ్తూ ఉంటామా, చూద్దాం గాయస్ ఏం జరుగుతుందో. హైదరాబాద్కి వెళ్ళగానే ఆర్డర్ పెట్టు. 8 చూపిస్తుంది అక్కడ, 8:30 చూపిస్తుంది. 8:30 దాకా ఏం తినిపించావు నువ్వా? మార్నింగ్ 8:30 తిన్నది నువ్వు, నైట్ 8:30 కంటే చెప్తున్నావు. గాయస్ ఇప్పుడు మేము ఎక్కడ దాకా వచ్చామో తెలీదు. సో లొకేషన్ అయితే బాగుంది గాయస్. ఇక్కడ ఇంకా 350 కిలోమీటర్స్ అయితే ఉంది. 6.5 అవర్స్. కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో నుంచి రోడ్ ఎంత నువ్వా? సత్తులో ఆగాము గాయస్. మేము గుంటూరులో గుంటూరు ఎప్పుడు వెళ్ళారండి మీరా? వెళ్తాం. ఒంగోలులో ఆగాము. ఎందుకు నేను ఇందాక చెప్పేశాను. ఓకే గైస్, ఏందో వస్తుంది చూద్దాం ఉండండి. ఇది ఎక్కడో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. హైదరాబాద్ 2:35 చూడలేదు గైస్. నేను చూసి మీరు కామెంట్ చేసి వీడియో ఆపి కామెంట్ చేయండి. హైదరాబాద్ 350 250 అంటే మనకి ఎందుకు 350? ఎందుకంటే మనం మన ఇంటికి కదా పెట్టుకుంది మియాపూర్కి. సో అందుకు నేను కరెక్ట్ గా చెప్పాను. నా కళ్ళు బాగా పనిచేస్తాయి. ఇప్పుడైతే తినేసి బయలుదేరాము. అందులో ఆగి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ ఉంది గైస్. ఆగాల ఎందుకు? ట్రాఫిక్ ఉంది కాబట్టి ఆగాలి. ఓకే గైస్, ఇప్పుడైతే మేము కృష్ణా నది అయితే దాడుతా ఉన్నాము. స్పీడ్ వచ్చేసి 50లో పోతుంది. దానికి వెళ్తున్నాము. ఎందుకంటే లాంగ్ ఎప్పుడు లాంగ్ వెళ్ళేటప్పుడు స్లోకి వెళ్ళాలి. అందుకని చెప్పి దానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి పంచుగుడి మంచులాగా అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి అసలు ఉందా లేదా మంచి మీకు ఎలాగ అనిపిస్తుంది. ఏడది ఎక్కడో మరి ఇది నల్గొండ డిస్టిక్ అంట. నల్గొండ దాటేసాము, హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నాం. ఇంకా నాకైతే వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడు వెళ్తా ఉంటే కొంచెం తలనొప్పి కళ్ళు మంటలు వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ జర్నీ బెటర్ నైట్ జర్నీ కన్నా. నైట్ ఇది ఎర్లీ మార్నింగ్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయింది 5కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు 9:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు 9:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు దగ్గర చాలా అయింది. ఇంకా మేము మొత్తం వెళ్ళేటప్పుడు అయితే చాలా చుట్టు తిరుపుకొని అయితే వెళ్ళాము. ఎందుకంటే అవే టోల్ పెట్టుకున్నాం కాబట్టి అయినా టోల్స్ కట్టాము. ఇప్పుడు హైవే మీద వచ్చి టోల్స్ మీద వచ్చిన అసలు జర్నీ ఎలా జరిగింది, వెళ్ళడానికి రావడానికి ఎంత అయింది ఆ మొత్తం డీటెయిల్ గా అయితే చెప్తాం మీకు. లాస్ట్ వరకు అయితే చూడండి తెలుసుకోవడానికి. గైస్ ఫాస్ట్ గా ఉంటే ఈ వేలో రావాలి. జస్ట్ ఇది ఒకటే మేము ఇలా వచ్చాము. సో బ్యాక్ వెళ్తున్నాం. అందుకే చాలా డస్ట్ వచ్చేసింది మొత్తం మీద. ఇక్కడ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్ లో ఎంటర్ అయ్యామంటే దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చామా? ఎల్బీ నగర్కి వచ్చినాం గైస్.
మెట్రో స్టేషన్ వస్తే చూపిస్తాను ఉండండి. గైస్ మనం దగ్గరకు వచ్చాము, అంటే ఎంటర్ అయ్యాము. నాకు తెలిసి ఇక్కడ నుంచి మనం కార్ అవసరం లేదు గైస్. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు బాగా తెలుసు ఈ విషయం. హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే కార్ అవసరం లేదా? బైక్ అవసరం. బైక్ అయితే వెళ్ళిపోతుంది ఈజీగా, కార్ అవసరం లేదు ఇక్కడ. మరి హైదరాబాద్ అంటే ఏమనుకుంటున్నాను అల్లాట ట్రాఫిక్ ఉంటుంది. మరి ఏమనుకుంటున్నావా? ఇప్పుడు దాకా ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఒక ఎత్తు ఇది, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన ఒక ఎత్తు ఉంటుంది గైస్. మళ్ళీ ఎంత 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ 1.5 అవర్ చూపించింది. నాకు పాయింట్ పోయింది, ఇంకా 1.5 అవర్ చూపించింది. ఏంటో చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. పిచ్చి వచ్చేసింది గైస్ నాకు. ఇంకా కూర్చొని 1.17 అవర్స్ చూపిస్తుంది. అవర్స్ చూద్దాం గైస్. 9:30 చూపిస్తుంది. మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. స్పీడ్ కూడా 20 గైస్, దానికంటే ఎక్కువ పోలేం. మేము స్టార్ట్ అయినప్పుడు 7:50 చూపించింది రీచ్. ఇప్పుడు వచ్చేసి 9:30. చూద్దాం అసలు ఇంకెన్నింటికి పోతుందో. అంతే గైస్, బాయ్ టాటా, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. ఇంకా అవ్వలేదు అడవులాగు. నేను చెప్తున్నా, నాకు పిచ్చి వచ్చి ఇంకా మెట్రో స్టేషనే రాలే గైస్, ఇంకా ఎల్బీ నగర్ రాలే. మేమేదో పిచ్చి వచ్చింది మాకు. ఉప్పలో సికింద్రాబాద్ కింద నుంచి వెళ్ళాల్సింది. అయితే కాదు, ఇటు వేరే, మళ్ళీ MGBS ఇటు స్ట్రైట్. ఓ మై గాడ్, చెప్పాలి కదా, చెప్తున్నానా నేను. చూపిస్తుంది ఒకటి కాదు, అటు మళ్ళీ రిస్క్. 4-5 రోడ్లు చూపిస్తున్నాడా, నేనేం చేసేది. సరే అంతే అనుకుంటలే, ఉండు. అంతే పిల్లోడా, యూటర్న్ కాదు. మనం ఇటు వచ్చి అటు వెళ్ళాం. ఇటు వెళ్ళాము మనము, ఇలా కూడా వెళ్ళచ్చు. ఫ్లైఓవర్ ఇది, ఇంకా మెట్రో కాదు. చూద్దాం. దిల్షుక్ నగర్, ఇబ్రహీంపట్నం, ఇంకోటి ఏంది వ్యాన్ వచ్చింది, చంద్రనారాయణగుట్ట, ఎల్బీ నగర్ సర్వీస్ అంటది. రోడ్లు చూపిస్తుంది. అటు పెట్టబాక, స్ట్రైట్గానే పెట్టు. అటు చాలా ట్రాఫిక్ ఉన్నట్టు చూపిస్తుంది గైస్. ఇక్కడైతే హైవేనా పైన, మరి హైవే అంటావు, ఫ్లైఓవర్ అవుతుంది గైస్. మాకు పిచ్చి వచ్చేస్తుంది గైస్. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు. అక్కడ నుంచి నాకు కూడా స్టార్ట్ అయింది. ఇరిటేట్ అవుతున్నాం గైస్. ఇంకా ఒక కార్ వచ్చి సైడ్కి వెళ్తున్నా కానీ బీపీ వచ్చేస్తుంది. హైదరాబాద్ లో ఖచ్చితంగా మీ కార్కి అయితే ఇన్సూరెన్స్ ఉండాలి. చెప్పలేము ఎప్పుడు ఎవరు గుద్దేస్తాడు అంటే ఏదో ఒకటి తగ్గిస్తాను, క్రాక్స్ పెడతారు, వచ్చేసి అడ్డంగా వచ్చేస్తారు. మనమే గుద్ది వచ్చి వేరే వాళ్ళు చెప్పలేం. ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ. నువ్వు చెప్పకయ్యా బాబా, కమ్ముకెళ్ళు, ఏం చెప్పగల. పిచ్చి వచ్చింది గైస్ మాకు. ఇప్పుడు దాకా బాగానే వచ్చావు కదా, 30 కిలోమీటర్స్ కిందకి అంత డిస్టర్బ్ అయిపోతున్నావు. ఆగు, కొంచెం సేపు రిలాక్స్ అవ్వదు. ఇందాక ఫ్లైఓవర్ మీద వచ్చి ఉంటాం, స్ట్రైట్గా అక్కడ దిగి ఉంటాం. నేను చెప్తున్నా స్ట్రైట్గా అని. అదే మెట్రో పిల్లర్ కూడా వచ్చిందిలే. ఓకే గైస్, ఇంక వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఇంకా మనకి రూట్ తెలుసు గైస్, ఇంకా మ్యాప్ అవసరం. గైస్ బషీర్కి పిచ్చి వచ్చింది గైస్. హార్న్ కొడుతున్నాం అంటున్నాడు. ఇప్పుడు ఎవరికో ఒక కేసు గుద్దేస్తాడు నాకు తెలుసు. బీపీలో ఉన్నాడు. ఇంతసేపు జర్నీ చేసంట, ఏందో ఇసుగొస్తుందంట. జర్నీ చేసి డ్రైవింగ్ చేసి ఏందో పిచ్చిగా ఉంది నాకు అంటున్నాడు. ఈ కార్లన్నీ చూసి ఇరిటేట్ అవుతున్నాడు బాగా. చాలా నొప్పి ఉందంట. వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? మాట్లాడట్లేదు గాయస్, ముక్కులు లేచినాయి పైకి. ఇప్పుడే బైక్ లేచినాయి గాయస్, ముక్కులు దిగు. ఇప్పుడు ఇంకా కిందకి ఫేస్ ఎర్ర లైట్ లాగా మండిపోతుంది. మండిపోతుంది గాయస్ పాపం, విసుగొస్తుంది. అందుకే చెప్పిన మాట వినాలి. ఏం చెప్పాను నేను? 7కి స్టార్ట్ అవుదామంటే 9కి స్టార్ట్ అయ్యావు. సో ఇలా ఉంటుంది. 7 స్టార్ట్ అనేది ఉంటుంది, ఇంత ఉండదు. ఇప్పుడు మెయిన్
హైదరాబాద్ మొత్తం నీకు తెలిసి కదా ఎక్కడ ఎలాగుంటుంది. అవును. సరే గైస్, ఇంకా వెళ్తున్నాము ఇంకా. సో రీచ్ అయిపోయాము సేఫ్గా, హ్యాపీగా. కానీ బషీర్ చాలా ఇరిటేట్ అవుతున్నాడు.